అతను వస్తే న్యూయార్క్ సర్వనాశనమే, అతను గెలిస్తే మీ సిటీకి డాలర్ కూడా ఇవ్వను మీ ఇష్టం అంటూ ట్రంప్ ఎంత విద్వేషపూరిత ప్రచారం చేసినా విషం కక్కిన ఆ కమ్యూనిస్ట్నే నెత్తిన పెట్టుకున్నారు న్యూయార్క్ ప్రజలు. డెమోక్రాటిక్ పార్టీకి చెందిన జోహ్రన్ మమ్దానీని మంచి మెజారిటీతో మేయర్గా ఎన్నుకున్నారు. ఇంకొక వైపు వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా విపక్షం నుంచి తలపడ్డ గజాలా హష్మీ ఎన్నిక ట్రంప్కి ఇంకొక షాకింగ్ న్యూస్. ఫ్రీ బస్తో పాటుగా 1/2 డజను గ్యారంటీలు ఇచ్చిన మమ్దానీ ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకుంటారా? న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి భారత సంతతికి చెందిన 34 ఏళ్ల జోహ్రాన్ మమ్దానీ విజయం సాధించారు. మేయర్ ఎన్నికల్లో మమ్దానీకి 49.6% ఓట్లు పోలయ్యాయి. ప్రత్యర్థి క్యూమోకు 41.6% ఓట్లు పడ్డాయి. దాదాపు 1,00,000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచారు జోహ్రాన్ మమ్దానీ. భారత సంతతికి చెందిన తల్లిదండ్రులకు ఉగాండాలో జన్మించిన మమ్దానీ 7 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్నారు. 2018లో సహజ పౌరసత్వం పొందారు. 2021 నుంచి న్యూయార్క్ చట్టసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. మేయర్ ఎన్నికల్లో దాదాపు 2 మిలియన్ల మందికి పైగా ఓటేశారు. 1969 తర్వాత న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో ఇంత భారీ ఓటింగ్ ఇదే మొదటిసారి. పాపులర్ ఫిల్మ్ మేకర్ మీరా నాయర్ కుమారుడు కావడంతో మమ్దానీ గెలుపు భారత్ లోనూ చర్చనీయాంశమైంది. ఎన్నికల ప్రచారంలో మమ్దానీపై ట్రంప్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మమ్దానీ గెలిస్తే న్యూయార్క్ ఆర్థికంగా సామాజికంగా విధ్వంసానికి గురవుతుందని హెచ్చరించారు. 100% కమ్యూనిస్టు పిచ్చోడంటూ మమ్దానీపై దుమ్మెత్తిపోశారు. మమ్దానీ గెలిస్తే నిధులు నిలిపివేస్తామన్న ట్రంప్ హెచ్చరికలను న్యూయార్క్ ప్రజలు ఖాతరు చేయలేదు. న్యూయార్క్ నగర మేయర్ ఎన్నిక అమెరికా రాజకీయాల్లో కొత్త దిశను చూపించింది. ముఖ్యంగా మమ్దానీ ప్రచారంలో ప్రధాన హామీగా ఇచ్చిన ఉచిత సిటీ బస్సు ప్రయాణం ఆయన విజయంలో కీలక పాత్ర పోషించింది. కరోనా సమయంలో ప్రయోగాత్మకంగా నడిపిన ఉచిత బస్సు సర్వీస్ కి ప్రజల నుంచి మంచి స్పందన రావడాన్ని గమనించిన మమ్దానీ అదే ఆలోచనను విస్తరిస్తూ ఈ ప్రణాళికను రూపొందించారు. న్యూయార్క్ లో శ్రామిక తరగతి జీవన వ్యయాన్ని తగ్గించడానికి, ప్రయాణాలను మెరుగుపరచడానికి మమ్దానీ ప్రతిపాదించిన ఫ్రీ బస్సు స్కీమ్ కి ప్రజలు ఫిదా అయ్యారు. ఉచిత బస్సు సర్వీసులతో పాటు స్పీడ్ బస్ లేన్లతో ప్రయాణ సమయాన్ని తగ్గిస్తామనే హామీ కూడా వర్కౌట్ అయింది. ఏడాదికి $1 మిలియన్ కంటే ఎక్కువ సంపాదిస్తున్న వ్యక్తులతో పాటు కార్పొరేషన్లపై పన్నులు విధించడం ద్వారా ఈ పథకానికి నిధులు సమకూర్చుకుంటారని మమ్దానీ ఇచ్చిన హామీని న్యూయార్క్ ప్రజలు నమ్మారు. కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు ఇటీవలి కాలంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేశాయి. అమెరికా రాజకీయాల్లోని ఈ హామీ బలంగా పనిచేసింది. జీవన వ్యయం, గృహవసతి, ప్రజా రవాణా వంటి సమస్యలపై మమ్దానీ ఇచ్చిన హామీలు న్యూయార్క్ ప్రజలకు బాగా కనెక్ట్ అయ్యాయి. అద్దెలను తగ్గిస్తామనే హామీ కూడా నగర ప్రజలను ఆకట్టుకుంది. నగర కార్పొరేషన్ ఆధ్వర్యంలో కిరాణా షాపులు ప్రారంభిస్తామన్న హామీతో ఆర్థిక అసమానతలు పెరుగుతున్న న్యూయార్క్ నగరంలో ప్రజలను తన వైపు తిప్పుకోగలిగారు మమ్దానీ. అమెరికాలో ఆర్థిక అసమానతలు తీవ్రమవుతున్న సమయంలో సమానత్వ దృక్పథం మమ్దానీకి నైతిక మద్దతు తెచ్చిపెట్టింది. విజయోత్సవ సభలో భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పేరుని ప్రస్తావించారు మమ్దానీ. న్యూయార్క్ మేయర్ గా ఆయన 2026 జనవరి 1న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గత 100 ఏళ్లలో న్యూయార్క్ మేయర్ పదవికి ఎన్నికైన పిన్న వయస్కుడు ఆయనే. మమ్దానీ బయటి నుంచి వచ్చిన వ్యక్తి అని, ఎప్పటికీ తమ వాడు కాలేడని జాతీయవాద రిపబ్లికన్లు చేసిన ప్రచారాన్ని ప్రజలు తిరస్కరించారు. విపక్షాలనే లేకుండా చేస్తానని విర్రవీగుతున్న ట్రంప్ కి గట్టి షాక్ ఇచ్చారు డెమోక్రాట్లు. న్యూయార్క్ మేయర్ ఎన్నికతో పాటు వర్జీనియా రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ పదవి కూడా డెమోక్రాట్లకే దక్కింది. లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా రికార్డు సృష్టించారు హైదరాబాద్ కి చెందిన గజాలా హష్మీ.